ఈ రాష్ట్రం ఇంతటి దరిద్రపు పాలన ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగల. ఒక్క అవకాశమని ఈ రాష్ట్ర ప్రజలను కోరితే నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనపడకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద కూలీలు సైతం, వ్యాపారులు సైతం, జగన్ రెడ్డి గెలిపించినటువంటి ఉపాధ్యాయులు సైతం ఈ రోజు రోడ్డు మీదకెక్కి ఈ రోజు నిరసనలు తెలియజేస్తుంటే, ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కును కూడా హరించి ఈ రోజు పోలీసు వారి దౌర్జన్యంతో మన మీద నైతిక దాడులు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు ఇలాంటి దుస్థితి మనకి అవసరమా అని అడుగుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ బాధ వచ్చినా వినబడుతున్నటువంటి ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు. ఈ 3 ఏళ్లలో నేను ఉన్నాను అన్నటువంటి వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే, ప్రజలు కష్టాల్లో ఉండారు, ప్రజలు సమస్యలు తీర్చాలని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ తిరుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి గనక ఇస్తే, మన భవిష్యత్తు కాదు, రేపు రాబోయే భావితరాల భవిష్యత్తు కూడా మనం నాంది పలుకుతాం. ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి అగ్ర రాష్ట్రంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే మనం చూడబోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వటమే ఒక్కటే మన ముందున్నటువంటి లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడికైనా టికెట్ అనౌన్స్ చేయండి, మనకు అనవసరం. పోలింగ్ బూత్లోకి పోతే గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మన కంటికి కనపడాలి. ఆ విధంగా మనందరం పనిచేసి జనసేన పార్టీని రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జెండా ఎగరవేసి మన భావి తరాలకు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై ఆంధ్ర. థ్యాంక్ యూ రియాజ్ గారు.